గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఆమ్, ఇంతవరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ జెన్యున్ పోస్టెస్. మీరు నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. చాలామంది అప్లై చేశారు. అండ్ రీసెంట్గా డెలైట్ అప్లికేషన్ గురించి మాట్లాడాలి. సో ఈ లాస్ట్ అండ్ ఆల్మోస్ట్ జాబ్ హ్యాండ్ వర్క్ వచ్చేసి వెళ్ళిపోయింది. సో మీరేంటంటే రెజ్యూమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈమెయిల్స్ వస్తాయి. నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో హాట్ జాబ్ అండి. లైక్ ఏంటంటే మీకు నేను ఎగ్జాక్ట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో సర్టెన్ టైమ్‌లో లైక్ మనకు జాబ్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో అలాంటి టైంలలో మనం కొంచెం అలర్ట్ ఉండండి. నన్ను ఫాలో అవ్వండి అండ్ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని వీడియోస్ మాత్రమే నేను చేయగలను. అండ్ ఇంకొన్ని మాత్రం నేను డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు అమెజాన్ ఎలా అండి? ఎలా అని ఆహ్, టెస్ట్‌లు ఇలాంటి గురించి డిస్కస్ చేయమంటున్నారు. సో, నా నెక్స్ట్ వీడియోలో నేను అదే మీకు చేస్తాను. ఈరోజు మాత్రం లైక్ యాక్టివ్ హైరింగ్ పొజిషన్ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ పొజిషన్ అనేది ఒకటి యాక్టివ్‌గా ఉందండి. లైక్ ఒక కంపెనీ నుండి. లైక్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సిమెన్స్ గేమ్సా రెన్యూవబుల్ ఎనర్జీ అండి. ఇది కంప్లీట్‌గా ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పీపుల్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి యూజ్ అవుద్ది. అండ్ 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అడుగుతున్నారు. లైక్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే అండి. యాస్ పర్ ద ఎక్స్‌పీరియన్స్ ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుద్ది. సో, స్టార్టింగ్ ప్యాకేజ్ ఆఫ్ దిస్ వచ్చేసరికి 4,00,000 ఎల్‌పీఏ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే 9 ఎల్‌పీఏ అబోవ్ ఉండొచ్చు. ఎక్స్‌పెక్టెడ్ అండి. సో, ఇక్కడేంటంటే మనం ఇన్ డీటెయిల్‌గా వెళ్దాం వీడియోలోకి. సో, లొకేషన్ ఏంటి? ఎక్కడ? ఎలా? అనేది ఎలా అప్లై చేయాలనేది. బిఫోర్ థాట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్ జాబ్స్ మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని అప్డేట్స్ మాత్రమే వీడియోస్ టైం తీసుకొని చేయగలను. అండ్ కొన్ని మాత్రం నేను డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డోంట్ మిస్ థట్. ఇప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడిగారు. చేశాను. సాప్‌మినా అడుగుతున్నారు. సో, నేను అవి ట్రై చేస్తున్నాను యాక్టివ్ పొజిషన్స్ కోసం. సో, మీరేంటంటే నన్ను ఫాలో అవ్వండి ఫస్ట్ అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో, ఇక్కడ చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద లైక్ లొకేషన్ వచ్చేసరికి తమిళనాడు చెంగల్పట్టు అండి. లైక్ ఇక్కడ ఆఫ్ సైట్ ఆర్ ఆఫీస్ ఆర్ సైట్ ఓన్లీ అని చెప్పారు. అంటే మన డిపెండ్ అవుతుందండి. అండ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి విండ్ పవర్ మళ్ళీ బిజినెస్ డ్యూటీ ఆన్‌షోర్ అండి. కంప్లీట్ ఫుల్ టైమ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్ వచ్చేసరికి మిడ్ లెవెల్ ప్రొఫెషనల్‌గా మనకు జాబ్ అనేది ఆహ్, స్టార్ట్ అవుతది. సో, ఇక్కడేంటంటే ఈ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ డిఫరెంట్ టీమ్స్‌తో కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్‌ని ఇంప్రూవైజ్ చేసి అండ్ వచ్చిన ఇష్యూస్‌ని రిజల్యూషన్ చేయడమే ఈ టెక్నికల్ సపోర్ట్. సో, ఈ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ ఎలా అంటే మల్టిపుల్ టీమ్స్‌తో కొలాబరేట్ అయ్యి అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌తో వర్క్ చేస్తూ సో, ప్రాజెక్ట్‌ని ఇనిషియేట్ తీసుకొని అండ్ మైనర్ లెవెల్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయడం. ఈ మేజర్ యాక్టివిటీ. సో, ఇక్కడేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఫీల్డ్స్ ఆల్రెడీ మీకు చెప్పేసాను. ఇంజినీరింగ్ ప్రిఫరబుల్ ఏంటి అంటే ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. సో, ఇక్కడ వీళ్ళు ఈ బ్రాంచెస్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో, ఇది చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ ప్యాకేజ్ గురించి ముందే చెప్పేసాను. సో, ఏంటి అంటే మనకి ఇక్కడ కంప్లీట్‌గా యాక్టివ్ హైరింగ్ పొజిషన్ గాబట్టి, సో, కాంపిటీషన్ ఎక్కువుంటది. సో, మెకానికల్, ఎలక్ట్రికల్ వీళ్ళంతా మేజర్ వాళ్ళకి ప్రిఫరబుల్ క్యాండిడేట్స్ అన్నట్టు. సో, అప్లై చేసేసుకోండి. లేట్ చేయకండి. మీ గ్యాంగ్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఆహ్, వాళ్ళు ఈ ఆపర్చునిటీ మిస్ కావరు. ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ కోర్ సైడ్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. అండ్ ఎంఎన్‌సి అండ్ కోర్ సైడ్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్యాకేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కంపేర్ టు థట్. ఇప్పుడున్న పొజిషన్స్‌కి మినిమమ్ స్టార్టింగ్ ప్యాకేజెస్ 3-4 అని స్టార్ట్ అవుతున్నాయి. సో, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. రెజ్యూమ్ బాగా ప్రిపేర్ చేసుకోండి కోర్ సైడ్ వాళ్ళు. అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చేసరికి మీరు చేసిన ప్రాజెక్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ అంటే ప్రాజెక్ట్‌లో మీరు చేసిన కీ రోల్స్ ఇలాంటివన్నీ మెన్షన్ చేయండి ఫ్రెషర్స్ అయితే. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే నేను చెప్పనవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్స్ అండ్ దే ఏం చేశారనేది వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు. బట్ బిఫోర్ థట్ క్లియర్‌గా మెన్షన్ చేయండి జాబ్ ప్రొఫైల్‌లో గాని, జాబ్ సమ్మరీస్‌లో గాని మీరక్కడనే అర్థమైపోవాలి. రిక్రూటర్‌కి వన్స్ ఎవరైతే చూస్తున్నారో మీ రెజ్యూమ్‌ని, సో, వాళ్ళకి అక్కడే క్యాండిడేట్ నచ్చేలా ఉండాలి ఆ రెజ్యూమ్ అనేది. సో, మీరు షార్ట్ లిస్ట్ అవుతారు.
So thank you guys, thanks you for watching. Please subscribe to my channel and click on bell icon to get more updates. Thank you so much.